తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసే పార్టీ అని పల్లా శ్రీనివాస్ అన్నారు. 40 ఏళ్లుగా అన్ని ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. దయచేసి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే నాయకులు కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా కొంచెం దయచేసి ఆ కెమెరాస్కి కొంచెం ఆ ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మీరు ఈ వరండాలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. వేదికలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు కేంద్ర కమిటీ సభ్యులకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చైర్మన్లకి, మహిళా సోదరుమణులకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మిమ్మల్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో